కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. ఈ పథకాలపై స్టే ఎత్తివేతకు నిరాకరించింది. జీతాలు పెన్షన్లు రాక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్యానించింది. ఉచిత పథకాలతో ప్రజాధనం వృధా అని పేర్కొన్న న్యాయస్థానం ప్రజల ట్యాక్స్ డబ్బును ఉచిత పథకాలకు వాడటం న్యాయమా అని ప్రశ్నించింది. భూబాధితులకు ఎందుకు డబ్బులు చెల్లించలేదని తప్పుడు అఫిడవిట్ సమర్పించారని హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి, హైకోర్టు ఏమనింది? అనుసరి తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో దీక్షకు తగిలిందని చెప్పుకోవచ్చు. అయితే కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ ఈ పథకాల సందర్భంగా రాష్ట్ర ఉన్నత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణలో చాలా ఉచిత పథకాలు అమలు చేస్తున్నారు. దీంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన భారం పడుతుందంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేసిందని చెప్పుకోవచ్చు. హైకోర్టు అయితే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అమలు చేస్తున్న విషయంలో 2014 నుంచి ఇప్పటి వరకు ఈ విధంగా ఉచిత పథకాలు అమలు చేస్తున్నారు. మరోపక్క ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, పెన్షన్దారులు కావచ్చు, వాళ్లకు పెన్షన్ ఇచ్చే విషయంలో కావచ్చు, ఉద్యోగాలు ఇచ్చే విషయంలో కావచ్చు, ఉద్యోగులకు జీతాలు ఇచ్చే విషయంలో కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. అయినప్పుడు కూడా ప్రభుత్వం పునరాలోచన చేయాలంటూ కూడా ఈ వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ విధంగా జనాల సొమ్మును, జనాలు పనుల ద్వారా చెల్లించిన సొమ్మును ఈ విధంగా ఉచిత పథకాలకు మళ్లించడం ఎంతవరకు న్యాయం అంటూ కూడా ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించిందని చెప్పుకోవచ్చు తెలంగాణ హైకోర్టు. ఈ విధంగా ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఒక డేంజర్ బెల్స్ అనేటువంటి ఒక పదం కూడా ఉపయోగించిందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా హైకోర్టు భూ బాధితులకు కావచ్చు, మిగతా ఉద్యోగస్తులకు కావచ్చు ఇవ్వాల్సినట్టుగా విధంగా ఇవ్వకుండా, ఖర్చు చేయాల్సిన విధంగా ఖర్చు చేయకుండా ఈ విధంగా దుబారా ఖర్చులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఈ విధంగా ప్రశ్నించింది. అయితే ఈ అంశానికి సంబంధించి కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, దీనిపై స్టే విధించాలంటూ కూడా కోర్టుని ప్రభుత్వం కోరడంతో స్టేకు నిరాకరించింది. అంతేకాకుండా ఈ కేసుని అంటే సోమవారానికి ఈ కేసును వాయిదా వేసింది. సోమవారం నాడు మళ్ళీ విచారణ కొనసాగేందుకు అవకాశాలున్నాయి. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.